నా పేరు వీరబాబు. నేను మనుగూరు ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో ప్రైవేట్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాను. నాకు గతంలో 2 సంవత్సరాల క్రిందట గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చి ఆపరేషన్ జరిగింది, సర్జరీ జరిగింది. దాని తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత హెర్నియా వచ్చి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ జరిగింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత సంవత్సరం ఇంటి దగ్గర ఉండి తర్వాత మళ్ళీ ఫిట్ తీసుకొని నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. డ్యూటీలో జాయిన్ అయ్యి సంవత్సరం అవుతుంది. మళ్ళీ నేను 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అయితే కొన్ని సమస్యలు మా సెక్యూరిటీ తరఫున కొన్ని సమస్యల మీద అన్ని యూనియన్ నాయకులను తీసుకొని మేము ఒక 30 మంది దాకా వెళ్ళి ఎస్ఓ సార్ దగ్గర మాకు షిఫ్ట్ మ్యూచువల్ కావాలి, మరియు స్టాఫ్ పెడితే నిద్రపోయి స్టాఫ్ పెడితే 2-3 రోజులు మాత్రమే స్టాఫ్ పెట్టండి, మాకు 10-15 రోజులు స్టాఫ్ పెట్టడం వల్ల మాకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని నేను ముందుండి అడిగినందుకు నా పైన యూనియన్ నాయకులను తీసుకొచ్చి నా ముందే అడుగుతావా అన్న కక్షతోని యూనియన్ నాయకులను తీసుకొస్తావా అని కక్షపూర్వకంగా నా పైన కక్షగట్టి ఒక వ్యక్తి ఏకధాటిగా 7 సంవత్సరాల నుంచి స్పెషల్ టీంలో చేస్తూ అతనికి అనుచరుడిగా మలుచుకొని ఆయన సొంత పనులు నిర్వహిస్తున్నాడని మా పైన ఉన్న అందరి సెక్యూరిటీ పైన దుష్ప్రచారం చేసి ఎస్ఓ సార్కి ప్రతి ఒక్కరి మీద చాడీలు చెప్తూ ఉంటే అందరూ ఎవరెవరైతే చాడీలు చెప్తున్నారో వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ టార్చర్కి గురి చేస్తున్నాడు. ఆ వ్యక్తిని తీసివేయాలి, షిఫ్ట్ మ్యూచువల్ రన్నింగ్ అన్ని షిఫ్ట్లు తిరగాలని అతని గురించి మాట్లాడినందుకు ఆ వ్యక్తి గురించి మాట్లాడతావా అని నా పైన కక్ష కట్టి, అదే పోస్టు నువ్వే చేయాలి, ఆయన చేసిన పనులు నువ్వే చేయాలి, అన్ని పనులు చేయాలని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరియు నన్ను స్పెషల్ టీంలో వేసి ప్రతిరోజు కూడా బరువులు మోపిస్తూ, పైపులు మోపిస్తూ, స్క్రాప్ మోపిస్తూ, షెడ్లు వేపిస్తూ, సివిల్ వర్క్ సివిల్ వర్క్ చేయాల్సిన వాళ్ళని మాతో చేపిస్తూ, గడ్డి బీగిస్తూ, నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు సార్, పెద్ద ఎస్ఓ గారు. అయితే నిన్న జరిగిన